సండే డబుల్ ధమాకా కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్. స్టార్టింగ్ రాజస్థాన్ రాయల్స్ చాలా అద్భుతంగా ఆడారు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని. కానీ సూర్యవంశీ, జైస్వాల్ ఆడినట్టుగా మిగతా వాళ్ళు ఆడలేకపోయారు. అదే వాళ్ళ వీక్నెస్ కూడా. పరాగ్ మటుకు అసలు చాలా వరస్ట్గా ఆడుతున్నాడు. 11 ఓవర్స్కి ఆల్మోస్ట్ 100 కొట్టారు వాళ్ళు. లాస్ట్ 9 ఓవర్స్కి వాళ్ళు జస్ట్ బాల్ టు బాల్ కూడా ఆడలేకపోయారు. అండ్ హెట్ మ్యార్ లాంటి బ్యాట్స్మెన్ కూడా రన్స్ కంటే బాల్ ఎక్కువ ఆడాడు. కేఆర్ బ్యాటింగ్ వచ్చేసరికి స్టార్టింగ్లో ఓపెనర్ ఇద్దరు డకౌట్ అయినా కానీ, పెద్ద పెద్ద గొప్ప స్కోర్ లేకపోయినా కానీ చివరిలో రింకు సింగ్ చాలా అద్భుతంగా ఆడాడు. క్రెడిట్ గోస్ టు హిమ్. మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ఆడటం పక్కన పెడితే మ్యాచ్ని గెలిపించింది వాళ్ళే. ఎందుకంటే ఎంత సింపుల్ క్యాచ్ అంటే అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆడుతున్నప్పుడు అలాంటి క్యాచ్లు కూడా పట్టకపోతే మూల్యం ఎలా చెల్లించుకోవాల్సిందో మ్యాచ్ రిజల్టే నిరూపించింది. గ్రీన్ స్టెంప్ అవుట్ అద్భుతంగా చేశాడు. ఒక క్యాచ్ మ్యాచ్నే మలిపింది. సో మన వాళ్ళు అంటారు కదా, క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అని. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ గేము. సో యా, సో గుడ్ థింగ్ ఏంటంటే కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది, దట్టు ప్లే ఆఫ్స్లో రేస్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ మీద. చూద్దాం, కొంచెం ఉత్కంఠంగా సాగేటట్టుంది. బట్ ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయినటువంటి వరుణ్ చక్రవర్తి, వరల్డ్ నెంబర్ 1 బౌలర్. మా లాస్ట్ వీడియోలో అన్నాను, మనోడికి కనపడిందో ఏందో, చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. లెట్స్ కంటిన్యూ దిస్ మొమెంటమ్ కేకేఆర్. అండ్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ కొంచెం ఆ బౌలింగ్ చేయటం మధ్యలో ఇవన్నీ చేయడం ఆపేస్తే చాలా అద్భుతంగా ఉండేదని నాకు అనిపించింది.